ఇంజనీర్ కేఎల్ రావు 115వ జయంతిని ఈ నెల 15వ తేదీన నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయని పిసిసి కార్యదర్శి కొలనుకొండ శివాజీ తెలిపారు. కేఎల్ రావు జయంతిని డెల్టా రైతు సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని, ఆ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ కేఎల్ రావు 3 సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా నీటిపారుదల వ్యవస్థ, విద్యుత్తు రంగాలలో ఆంధ్ర రాష్ట్రానికి అపారమైన సేవ చేశారని తెలిపారు. ఈ నెల 15న కేఎల్ రావు 111వ జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలోని కేఎల్ రావు సమాధిని అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తారీఖు నాడు జరిగే డాక్టర్ కేఎల్ రావు గారి జయంతి లోపు తక్షణమే ఇరిగేషన్ అధికారులు వారి సమాధి పటిష్టత కోసం, భద్రత కోసం తగు చర్యలు తీసుకోకపోతే డెల్టా రైతాంగం ఇరిగేషన్ అధికారుల మీద, జిల్లా అధికార యంత్రాంగం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తా పరిస్థితి దాపురిస్తుంది. తక్షణమే సంబంధిత చర్యలు తీసుకొని వారి 1986లో పరమపదించినప్పుడు అక్కడ సమాధి చేయబడిన ఆ ప్రాంతాన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఇరిగేషన్ని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జనావాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాణిగారి తోటవాసులు ఆందోళనకు దిగారు. మద్యం షాపుల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తలెత్తాయని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కాశీనాథ్ తెలిపారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజాశక్తి నగర్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట రాణిగారి తోటలో మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ మద్యం షాపు ఏర్పాటు వలన తాము నివసించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపు ఏర్పాటు చేస్తే విధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మాకేంటంటే వయసున పిల్లలు తిరుగుతారు, షాపులకి వెళ్ళి వస్తారు. ఏ రాత్రి గట్లైనా మాకు భయము. అంచేతనే రాణిగారి తోటలో ఇవ్వద్దు, బ్యాందీ షాపు ఇవ్వద్దు, ఆ 4 బజార్ల సందు అక్కడ పెట్టొద్దు. పర్మిషన్ ఇస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. లోడ్ వచ్చినా కానీ మందు చూసుకొని పగల కొట్టేది. ఎవరైనా చేసినా ఏం లేదు. ఇంకా ఇది మేము చెప్పదలుచుకుంది. దానికోసం 5 రోజుల నుంచి కష్టపడి తిరుగుతున్నాం ఎక్కడికంటే అక్కడికి. ఎవరే చర్యలు తీసుకున్నారో తీసుకోవాలి. అసలు రాణి గారి తోటలు పెట్టడానికి వీల్లేదు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన సిపిఎం నాయకులు కాశీనాథ్ మాట్లాడుతూ జననివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయనివ్వబోమని, అవసరమైతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇది న్యాయపరమైనటువంటి డిమాండ్. ఈ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ని ఎక్సైజ్ అధికారులు కన్సిడర్ చేయాలి. అక్కడ ఎటువంటిది కూడా ఇవ్వడానికి వీల్లేదు. పక్కన ఎయిడెడ్ స్కూల్ ఉంది, అటు కృష్ణదేవరాయ స్కూల్ ఉంది. ఇటువైపు చూస్తే ఆ ట్రయాంగిల్ మధ్యలో సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. దీనికి ఎటు చూసినా కూడా 100 మీటర్ల లోపే తప్ప 100 మీటర్లు దాటినటువంటి డిస్టెన్స్ ఉండదు. కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కన్సిడర్ చేయకూడదు. ఎక్సైజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పనేటువంటిది టెంపరీ పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ టెంపరీ ప్రొవిజన్ కానీ ఇంకోటి కానీ ఇస్తే అది ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలని చెప్పనేటువంటిది ఆ ప్రాంతవాసులు తరఫున చెప్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఆగస్టు 2వ తేదీన మనగుడి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి కె శివరామకృష్ణ తెలిపారు. జిల్లాలో 250 దేవాలయాల్లో మనగుడి మహోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. శ్రావణ పౌర్ణమి ప్రజలందరికీ శుభాన్నివ్వాలనే తలంపుతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీ ప్రత్యేక అధికారి కె శివరామకృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శారదాకుమారి మాట్లాడుతూ టీటీడీ దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి రోజున మనగుడి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 250 దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎంపిక చేసిన ప్రతి దేవాలయాల్లో దేవతామూర్తులకు టీటీడీ పక్షాన వస్త్రాలు సమర్పించి భక్తులకు శ్రీవారి రక్షా కంకణాలు, అమ్మవారి కుంకుమ, కళ్యాణ అక్షతలు, పుస్తక ప్రసాదాలను అందచేస్తారని వారు వివరించారు. ఆ రోజు ప్రజలంతా ఎంపికైన ఆలయాలకు చేరుకుని అందంగా అలంకరించి విశేషార్చనలో పాల్గొనాలని వారు కోరారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే 250 దేవాలయాల్లోనూ మరియు ఇతర ప్రైవేట్ దేవాలయాల్లోనూ కూడా మొత్తం 500 దేవాలయాల్లో ఈ కార్యక్రమం నిర్ణయించారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారి ఆశీస్సులతో అక్షతలు, పసుపు, కుంకుమ, తర్వాత రక్షా కవచాలు, రక్షా కంకణాలు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి.
విలేకరుల సమావేశంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ ఎంఎస్కే కుమార్, టి మురళీధర్రావు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.